అయిందండి. ఇంకెప్పుడు ఇలా చేయని పార్థ గారు. ఈ 1 సంవత్సరం చదువుకునే వరకు నన్ను ఇంట్లోంచి పంపించేయొద్దు. మీ కాళ్ళు పట్టుకుంటాను పార్థ గారు. చెప్తుంటే అర్థం కావడం లేదా నీకు? నీ మొహం చూస్తుంటేనే నాకు చిరాగ్గా ఉంది. వెళ్ళిపో ఇక్కడి నుంచి. పార్థ గారండి, మీకిష్టం లేని పని చేయడం నా తప్పే. కానీ అది మనసులో పెట్టుకుని మీరు ఇలా మాట్లాడడం చాలా బాధగా ఉందండి. అమ్మా, నాకు ఆఫీస్లో మనశ్శాంతి లేకుండా చస్తుంటే ఇక్కడ కూడా మనశ్శాంతి ఉండనివరా? రే పార్థు, ఉదయమే మన ఫ్యాక్టరీ వర్కర్స్ వచ్చి వెళ్లారు. ఈ రోజు మీ నాన్నగారు లేరు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మీ నాన్నగారి బదులు నువ్వు అమూల్య కోసం నిప్పుల మీద నడుస్తావని మాటిచ్చాన్రా. నువ్వేంటిలా మాట్లాడుతున్నావు? అమ్మా, నాన్నగారు లేరు కాబట్టి ఈ సంవత్సరం నిప్పుల మీద నేను నడుస్తాను. కానీ నేను నడిచేది అమూల్య కోసం కాదు. మనల్ని నమ్ముకున్న మన ఫ్యాక్టరీ వర్కర్స్ కోసం. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సాయంత్రం జరిగే ఫంక్షన్ కి అమూల్య రావడం నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదు. రేయ్, అమూల్య లేకుండా ఫంక్షన్ ఏంట్రా? అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు? అమ్మా, మీకు అమూల్య ఇంపార్టెన్సే ఎక్కువ అనుకుంటే ఈ ఫంక్షన్ కి నేను రాను. రేయ్, నువ్వు లేకుండా ఫంక్షన్ ఎలా జరుగుతుందిరా? ఈ రోజు నిప్పులపైన నడిచేది నువ్వే కదా. అయితే నేను రావాలనుకుంటే ఈ ఫంక్షన్ కి అమూల్య రాకూడదు. ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదు. బాస్గా నేను మీకు కొత్తేమో కానీ నాకు మీలాంటి వాళ్ళు కొత్తేమీ కాదు. నా దగ్గర పనిచేస్తూ నన్నే మోసం చేస్తారా? ఇంకొక క్షణం నా కంటి ముందు కనిపిస్తే షూట్ చేసి పారేస్తాను. ఏంటి, మీరు ఈ కంపెనీలో వర్క్ చేస్తూ నన్నే చీట్ చేయాలనుకుంటున్నారా? నేను ఇప్పుడే మీ పైన యాక్షన్ తీసుకుంటాను. రే, ఆ పార్థుగాడు సామాన్యుడు కాదు. వాడు మన పైన ఎంక్వైరీ చేయించి వాడు మనల్ని ఎంతకైనా దిగజారుస్తాడు. రేపు ఆ పార్థుగాడు మనల్ని ఏదైనా చేయడానికి ముందు వాడు బతికుంటే కదరా. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజం చెప్తున్నాను. ఈ రాత్రికి ఆ పార్థుగాడి అడ్డు తొలగించుకోబోతున్నాం. ఎలారా? ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా సూర్యనారాయణ గారి నిప్పుల గుండంలో నడవాలి. కానీ వాడు ఊళ్ళో లేకపోవడం వల్ల ఆ పార్థుగాడు నిప్పుల గుండంలో నడుస్తాడట. వాడు అడుగు పెట్టబోయే నిప్పుల్లోనే వాణ్ణి బూడిద చేసే ఉపాయం నా దగ్గర ఒకటి ఉంది. ఏంటి? ఇంతసేపటి నుంచి మందు తాగుతూ
ఈ రాడ్డుకు వైర్లు బిగిస్తున్నాను ఎందుకో తెలుసా? ఎందుకు? రేయ్, ఈ కరెంటు వైర్ చుట్టిన ఇనప రాడ్డుని వాడు తొక్కబోయే నిప్పుల గుండంలో ముందుగానే ఉంచుతాను. ఆ నిప్పుల వేడికి ఎర్రగా మారిన ఈ రాడ్డు ఎవ్వరూ గుర్తుపట్టలేరు. ఆ పార్దుగాడు ఈ రాడ్డు పైన కాలు వేసిన మరుక్షణం కరెంటు తీగ పైన వాలిన కాకిలాగా మలమలమల మాడిపోతాడు. సూపర్ ప్లాన్ రా! ఈ రాడ్ని ముందుగానే నిప్పుల్లో పెట్టేద్దాం. అమ్మా అమూల్య, ఏంటమ్మా ఇంకా వాళ్ళన్న మాటల గురించి ఆలోచిస్తున్నావా? అబ్బెబ్బే లేదత్తయ్య గారు, పార్థుగారన్న మాటలు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేశానండి. లోపల బాధను దాచుకొని పైకి నవ్వుతూ నటించడం కష్టం అమూల్య. అత్తయ్య గారండి, నాకు మా పిన్ని పెట్టిన బాధలతో పోల్చుకుంటే ఈ బాధలు పెద్దవి కాదండి. ఎందుకు పార్థుగారు నా మీద ఇలా చిరాకు పడుతుంటే మాత్రం చాలా బాధేస్తుందండి. నీకు తెలియందేముంది అమూల్య, వాడి జాతక దోష ప్రభావమే ఇదంతా. అన్నీ తెలిసి నువ్వే ఇలా బాధపడుతుంటే ఎలా? త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా, అందరం రెడీ అయ్యాం. వద్దండి అత్తయ్య గారు, పార్థుగారు నేనొస్తే రానని చాలా గట్టిగా చెప్పారు. ఈ టైంలో నేనొస్తే పార్థుగారు చెప్పినట్టుగానే మొత్తానికి మానేస్తారు. నా వల్ల మీరంతా ఇబ్బంది పడ్డం నాకిష్టం లేదండి. అమూల్య, వాడు కోపంతో అన్న మాటలు పట్టించుకోవద్దని చెప్పాను కదా. వాడు ఆవేశంలో అంటాడు, తర్వాత వాడే సారీ చెప్తాడు. అయినా నువ్వు లేకుండా ఈ ఫంక్షన్ ఏంటమ్మా? నువ్వు ముందు వెళ్ళి రెడీ అవ్వు. అది కాదత్తయ్య గారు, పార్థుగారు. అబ్బా, నేను చెప్తున్నాను కదా, నువ్వు త్వరగా వెళ్ళి రెడీ అయ్యిరా. వెళ్ళమ్మా, రెడీ అవుదుగాని రామ్మా. ఏ అంబారి, ఎలా ఉందే నా సారీ? మీకేంటి మేడం, ఏ చీర కట్టినా బాగానే ఉంటారు. ఈ మధ్యకాలంలో అమూల్య లేకుండా వెళ్తున్న ఫస్ట్ ఫంక్షన్ ఇది. మొత్తానికి మెల్లమెల్లగా దాని పీడ వదులుతుంది. ఈ డ్రెస్లో చాలా బాగున్నావమ్మా. పద, ఆలస్యం అవుతుంది. అత్తయ్య గారండి, ఇంకొకసారి ఆలోచించండి ప్లీజ్. అమూల్య, చెప్తున్నాను కదమ్మా, పద వెళ్దాం. ఇదిగో 10 నిమిషాలు అక్కడ ఉంటాం, ఓకేనా? బాయ్. మా తొందరగా రండి మా, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. పర్వాలేదని చెప్తున్నాను కదమ్మా, రా. రేయ్, మేం రెడీరా.
రేయ్, నువ్వెందుకు రెడీ అయ్యావు? నిన్ను రావద్దని చెప్పానా? అత్తయ్య గారు బలవంత పెడితేనే రెడీ అయ్యాను పార్థు గారు. ప్రతి దానికి అత్తయ్య అత్తయ్య అంటూ ఆవిడ మీద తోసేయటం అలవాటైపోయింది నీకు. రేయ్, ఏంట్రా ఆ మాటలు? అమూల్య రానంటే నేనే రెడీ చేసి తీసుకొచ్చానురా. అమ్మా, ఈ రోజు జరగబోయే ఫంక్షన్ ప్రశాంతంగా జరగాలంటే అమూల్య అక్కడికి రాకూడదు. ఈ రోజు నేను కావాలో అమూల్య కావాలో డిసైడ్ చేసుకో. పార్థు గారు, నన్ను క్షమించండి. మీకు ఇష్టం లేని పనులు ఎప్పటికీ చేయనండి. అందరూ వెళ్ళిపోతే ఇంత పెద్ద ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండలేను పార్థు గారు. నేను మీతో పాటు వస్తాను పార్థు గారు. పాపం, నా వల్ల చూడండి అత్తయ్య గారు కూడా ఎంత బాధపడుతున్నారు. మీకు దండం పెడతాను పార్థు గారు, నన్ను క్షమించండి ప్లీజ్. ఏం నీకు ఒకసారి చెప్తే అర్థం కదా? అక్క, రే పార్దు, ఏంట్రా? ఫంక్షన్కి లేట్ అవుతుంది, వెళ్దాం పదా. అమ్మా, ఈ ఒక్కరోజు అమూల్య రాకపోతే కొంపలేం మునగవు. నువ్వొచ్చాయి. ఏ అంబారి, నువ్వు కూడా పదవే. పార్దు, కమాన్. అక్క పద. పద. సారీ అమూల్య, వీడు మారతాడనుకున్నాను కానీ నిన్నెలా ఏడిపిస్తాడనుకోలేదు. ఫంక్షన్ అయిపోగానే త్వరగా వచ్చేస్తాం. జాగ్రత్తగా ఉండు తల్లి, తలుపులేసుకో.
వర్కర్స్ అందరి ముందు నువ్వు ఇలా డల్గా ఉంటే బాగుండదమ్మా. కాస్త నవ్వుతూ కనిపించమ్మా. రేయ్, నేను అమూల్య లేకుండా ఆనందంగా ఉండలేనురా. నువ్వు ఈరోజు వర్కర్స్ కోసం ఎలాగైతే వచ్చావో నేను అలాగే వచ్చాను. వెళ్ళి జరగాల్సిన పని చూడు. అక్క, అమ్మని మొండికేయద్దని నువ్వన్నా చెప్పక్క. రే పార్దు, అవతల అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. అమ్మతో నేను మాట్లాడతాను కానీ నువ్వు పూజ చెయ్యి. ఇప్పుడు నీ కోడలు రానంత మాత్రాన కొంపలేమన్నా ఆరిపోతాయా? వాడి కోసమైనా కాస్త హ్యాపీగా ఉండొచ్చు కదా. ఏయ్, అనవసరంగా నన్ను మాట్లాడించకు. వెళ్ళిక్కడి నుంచి. కొన్ని జీవితాలు ఇంతే. రేయ్, వాడి చావు వాడే వెతుక్కుంటా వస్తున్నాడు. అది తెలియక వాడు ఎంత సంతోషంగా ఉన్నాడు చూడు. ఆ నిప్పుల గుండంలో మనం ఒక రాడ్ పెట్టామని, ఆ రాడ్కి కరెంట్ కనెక్షన్ ఉందని వాడికేం తెలుసురా?